హాయ్ మాస్టర్స్. ధర్మం శరణం గచ్చామి బుక్ నుండి దేహధర్మం. ఈరోజు గుండె గురించి చెప్పింది విందామా? నేను పిడికెడంత దానను నిమిషానికి సుమారుగా 72 సార్లు కొట్టుకుంటాను. 24 గంటల్లో 10,000 లీటర్లు అంటే పెద్ద లారీ ట్యాంకు రక్తాన్ని పంపు చేస్తాను. నాలో ఒక భాగం రక్తాన్ని శుభ్రపరిచి ఊపిరితిత్తులకు పంపితే రెండో భాగం మిగతా దేహానికంతటికి రక్తాన్ని సరఫరా చేస్తుంది. నేను పంపు చేసే రక్తం ఒక రోజుకు 60,000 మైళ్ళ దూరం లెక్కకు వస్తుంది. మీరేమో నేను అతి సున్నితమైన దాన్ని అనుకుంటారు. నాలాంటి యంత్రాన్ని తయారు చేసి బయట ఉపయోగిస్తే ప్రతిరోజు 4,000 గ్యాలన్ల చెరువును నింపవచ్చు. నాకు కావలసిన శక్తి కూడా రక్తం నుంచే వస్తుంది. నిజానికి నా బరువు మీ బరువులో 200వ వంతు. అయినా మీ రక్తంలో 20వ వంతు నేనే వాడుకుంటాను. పిడికడంత ఉన్న గుండె ఇంత పని చేస్తున్నప్పుడు ఇంత శరీరం ఉన్న మనమెంత పని చేయాలి అనేది మనకు మనమే నిర్ణయించుకోవాలి. ఇంకొక విశేషం ఏమిటంటే, ఎంత చెడు రక్తం తన దగ్గరకు వస్తున్నా దాన్ని అసహించుకోకుండా స్వీకరిస్తూ మంచి రక్తంగా మారుస్తూ మంచి రక్తాన్ని అంతటికీ పంపిణీ చేస్తూ ఉంది. మనలో మన చుట్టూ ఉన్న చెడును మంచిగా మార్చుకుంటూ మంచినే ప్రచారం చేయాలి అన్న విషయం గుండె మనకు ఎంచక్కగా బోధిస్తూ ఉంది. ఊపిరితిత్తులు. మా బరువు సుమారు 1 పౌను ఉంటుంది. మాకు ఎక్కడా ఒక కండరం కూడా లేదు. మాలో 2,500 లక్షల గాలి బుడగలున్నాయి. నిమిషానికి సుమారుగా 18 సార్లు, రోజుకి 26,000 సార్లు సంకోచ వ్యాకోచాలతో స్పందిస్తూ ఉంటాము. మీరు పీల్చే గాలిని మీ దేహానికి సరైన ఉష్ణంతోనే లోపలికి రాణిస్తాం. దేహంలో అతి సున్నితమైన భాగాలం. కానీ మేము చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో బ్రతుకుతూ మిమ్మల్ని బ్రతికిస్తున్నాం. ఉదాహరణకు, కొంతమంది కార్మికులు, గని పనివారు, రసాయన ద్రవ్యాలను ఉత్పత్తి చేసే కర్మాగారాల్లో పనిచేసేవారు సల్ఫర్ డయాక్సైడ్ వంటి వాటిని పీలుస్తారు. ఇది నైలాన్తో తయారు చేసిన మేజోలను కూడా తినేస్తాయి. అటువంటి దానికి కూడా మేము తట్టుకుంటాం. కానీ తట్టుకోలేనివి కూడా ఉంటాయి. క్షయవ్యాధి క్రిములను జయించలేకపోతే వ్యాధి వస్తుంది. ఇకపోతే మీ సిగరెట్ల గురించి కూడా కొంత చెప్పాలి. మా గాలిగొట్టంలో అడుగు భాగాన సన్నని పొర ఒకటి ఉంటుంది. దానిపైన సీలియా అనేవి ఉంటాయి. వీటిని అతి సూక్ష్మమైన వెంట్రుకలు అని చెప్పవచ్చు. ఇవి నిమిషానికి 12 సార్లు కిందికి పైకి ఊగుతూ లోపలికి రాకూడదని చెడు ఏదైనా ఉంటే దాన్ని బయటికి త్రోసేస్తాయి. వీటికి పొగ అంటే సరిపడదు. పక్షపాతం వస్తే కాలు చేయి ఎట్లా పడిపోతాయో అట్లాగా వీటికి పొగ తగిలితే కొన్ని క్షణాల పాటు చలనరహితమైపోతాయి. పొగ కంటిన్యూగా పీలుస్తూ ఉంటే అవి పనిచేయటం మానేస్తాయి. అంతేకాక కొన్నాళ్ళకు అవి నాశనమైపోతాయి. అవి నాశనమయ్యాక విష పదార్థాలను బయటకు పంపాలంటే దగ్గటం ఒకటే మార్గం. కొన్ని సంవత్సరాలు సిగరెట్లు కాల్చాక మీరు ఎప్పుడూ దగ్గుతూనే ఉంటారు. తాము కష్టాల్లో ఉన్నా లెక్క చేయకుండా ఇతరులకు నిరంతరం సుఖ సంతోషాలే తమ సంతోషం అనుకుంటూ తమ ధర్మాన్ని చక్కగా నెరవేర్చడం మనం స్పష్టంగా వీటి ద్వారా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా దేహానికి అవసరమైన ఆక్సిజన్ తీసుకుంటూ అనవసరమైన కార్బన్ డయాక్సైడ్ను నిరంతరం విసర్జిస్తున్నట్లే మనం కూడా మనకు అవసరమైనవి నిరంతరం తీసుకుంటూ మనలో అనవసరమైనవి నిరంతరం తీసేస్తూ ఉంటే మన నిజస్థితిలో మనం ఉంటాం. థ్యాంక్ యూ.